హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. నేను ఈరోజు మైక్రోగ్రీన్గా శనగ ఆకుకూరను పెంచానండి. అదే అండి, శనగలతోటి ఆకుకూరని పెంచాను మన కిచెన్లో. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. గుప్పటి కన్నా నేను తక్కువనేనండి, చాలా తక్కువ శనగలతో నేను ఎంత ఏపుగా ట్రే నిండా నేను శనగలు పెంచాను. చూడండి శనగలు ఎంత మంచిగా వచ్చాయో, గ్రీనరీగా. ఆకుకూర చాలా ఫ్రెష్గా ఉందండి. చూడండి చాలా మంచిగా ఉన్నాయి. ఈ శనగలతో మనకు ఈజీగా మనం మైక్రోగ్రీన్ని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఈ శనగల్లో ఎన్నో పోషకాలు, పీచు పదార్థాలు, విటమిన్స్ కలిగి ఉన్న వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు పొందొచ్చండి. వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా వీటిని తినాలంటూ నిపుణులు సూచిస్తారండి. మనకి ఈ శనగ కూరల్లో ప్రోటీన్, ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుంది. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా మనం ఆ టిష్యూ పేపర్లోనే ఈజీగా పెంచుకోవచ్చండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చాలా మంచిగా అనిపించిందండి. నేను 1 వీక్లోనే దీన్ని ఈజీగా మనం హార్వెస్ట్ చేసుకునేటట్టు ఎంత మంచిగా వచ్చిందో. మనం దీన్ని అన్ని రకాలుగా దీన్ని మనం వండుకోవచ్చండి. శనగాకు అందరు తెలిసిందే కదండి. మనం హార్వెస్ట్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. మనం శనగల్ని తినడమే కాకుండా ఇలా ఇంట్లోనే మనం ఆకుకూర కూడా పెంచుకోవచ్చండి. మన పిల్లలకు కూడా చూపించాలండి వీటిని. శనగలతో ఇలా మన ఇంట్లోనే మనకి దీనికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి సాయిల్లో పెంచాలన్న అవసరం లేకుండా ఇంట్లోనే పెంచుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇది సమ్మరే అండి, చాలా ఎండ కూడా ఉంటుంది. మనకు పొద్దున కొంచెం సేపు దీన్ని ఆఫ్ షేడెడ్ ఎండలో పెట్టేస్తే సరిపోతుంది. దీనికి పెద్ద ఎండ కూడా అవసరం లేదు. మన పిల్లలతోటి మనం దీన్ని గ్రో చేయించండి. వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అసలు వాటిని కొంచెం నానబెట్టుకొని ఇట్లా వాటితోటి ఇట్లా ట్రీ మాదిరిగా ఇలా మొక్కలు, ప్లాంట్స్ వచ్చే విధంగా మనం వాళ్ళతో నాటిపిస్తే వాళ్ళకి కూడా తెలుస్తుందండి. మన పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యి చాలా ఎంత బాగుంది అనేసి వాళ్ళు అంటున్నారు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. నేను చాలా చిన్నగా, ఎందుకంటే నేను చాలా 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 వేరే మైక్రోగ్రీన్స్ పెంచుతున్నానండి. దాంతోపాటు కొంచెం వేసుకున్నాను. మా చిన్న ఫ్యామిలీ సరిపోయేటట్టు వేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం కూడా వేరే వస్తూనే ఉన్నాయండి. నేను 4 days గ్యాప్లో పెంచుతున్నాను కదా, ఇంకా మళ్ళీ వేరే శనగలతో మళ్ళీ చేసేది మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉందండి. అవి స్ప్రౌట్స్ వచ్చినాయి, అవి కూడా వేరేవి. చూడండి కట్ చేసిన తర్వాత పెంచేది మాత్రం నేనే, హార్వెస్ట్ చేసేది మా మిస్సెస్ చేస్తుందండి. చూడండి ఎంత మంచిగా అనిపించిందో. మనం అవి ఆ ట్రే నుంచి తీసేసుకొని చేతిలోనే ఈజీగా ఇట్లా చేతిలోకి వచ్చేస్తుందండి. అసలు ఫస్ట్ నానబెట్టిన తర్వాత ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ నేను జస్ట్ 12 hours నానబెట్టుకొని ఒక ట్రేలో పెట్టేసుకొని దానిపైన ఒక టిష్యూ పేపర్ పెట్టేసి నేను ఒక 12 మళ్ళీ నైట్ నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే రోజు స్ప్రౌట్స్ వచ్చాయండి. మీకు వాటిని ఏం చేస్తున్నానో మీకు అన్నీ తెలుసు కదండి. ఆ ట్రేలో ఒక 2-3 కాగితాలు పెట్టి దానిపైన టిష్యూ పేపర్ పెట్టి నేను 12 hours నానబెట్టుకున్న శనగ గింజల్ని నేను వాటిపై పెట్టేసి నేను ఇట్లా క్లాత్ కట్టుకున్నాను. సెకండ్ డే రోజు కూడా స్ప్రౌట్స్ వచ్చాయి కొంచెం లైట్గా. తర్వాత కూడా మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని నేను మళ్ళీ పక్కన పెట్టుకున్నానని. ఇట్లా థర్డ్ డే ఇలా మళ్ళీ కొంచెం స్ప్రౌట్స్ వచ్చాయి. కొంచెం డే వైజ్గా కొంచెం స్ప్రౌట్స్ పెరుగుతూనే ఉంటుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. యాక్చువల్లీ ఈ యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదిక ప్రకారం కొలెస్ట్రాల్ అస్సలు ఉండదండి. అయితే ఐరన్, మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటాయి ఈ శనగ గింజల్లో. ఇవి మనకు బరువు నియంత్రణ, అదంటే వెయిట్ లాస్ కోసం శనగల్ని చాలా యూజ్ చేస్తారండి. ఎక్కువగా ప్రోటీను, పీచు పదార్థం ఉండడం వల్ల శనగలు బరువు తగ్గడానికి సరిపడే ఆహారం అని అర్థం అండి. ప్రోటీను, పీచు పదార్థాలు రెండు కడుపు నింపి ఎక్కువసేపు ఆకలి లేకుండా చేసి బరువు నియంత్రణలో సహాయపడతాయండి. చూడండి నేను ఎట్లా స్ప్రౌట్స్ వచ్చేసాయనండి. నేనంటే వాటర్ ఎలా ఇస్తున్నానంటే జస్ట్ టిష్యూ పేపర్, స్ప్రౌట్స్ రెండు తడిచేటట్టు ఇస్తున్నానండి. ఇక 4th డే అండి. డే వైజ్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుందండి. మనకు ఫస్ట్ ఇవి గ్రో అవుతాయా లేదా అన్న డౌట్ వస్తుంది. కానీ అవి మనం అలా వాటర్ ఇచ్చుకుంటూ డేలో పొద్దున్న సాయంత్రం ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని మనం ఇంట్లో కిచెన్లో ఏదో ఒక మూలనే పెట్టేసుకొని మనము పొద్దున్న ఒక 1 hour ఆఫ్ షేడెడ్ ఎండలో పెడితే 5th డే చూడండి అవే గ్రో అవుతాయండి. మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి 5th డే రోజు కూడా మనకు వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని
కొంచెం ఇప్పుడు ఫిఫ్త్ డే రోజు కొంచెం అవి స్ప్రౌట్స్ పెద్దగా అయిపోయి గ్రీనరీగా మారాయి కదండి, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. వాటర్ ఎక్కువ పోసేసుకొని మనం కొద్దిసేపు ఉంచి మనం వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకు ఆ వేర్లలో ఉండే ఏమన్నా ఫంగస్ కూడా మనం వాటిని తీసేయచ్చు అండి ఇలా డ్రైన్ అవుట్ చేసుకోవడం వల్ల. చెప్పాను కదండి, ఇప్పుడు వెయిట్ లాస్కి ఎంతో యూజ్ అవుతుందని ఇదని. మనకు షుగర్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అండి. శనగలో పీచు పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని, కొవ్వుల స్థాయిని తగ్గించి ఇన్సులిన్ రెసిస్టెన్స్గా కూడా మెరుగ్గా నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందండి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ శనగలే అలా ఉంటుందంటే మనకు శనగ ఆకుకూర ఇంకా మైక్రోగ్రీన్గా, ఇంకా దానివల్ల దానికి ఇంకా 40% ఎక్కువ పర్సంటేజ్ మనకు దీనివల్ల యూజ్ ఉంటుంది. కాబట్టి శనగల కన్నా ఇంకా మైక్రోగ్రీన్ ఆకుకూర చాలా యూజ్ అవుతుందండి. ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది. 6th డే రోజు మనకు గ్రీనిష్ మనకు తెలిసిపోతుందండి ఆటోమేటిక్గా. వీటి ఎముకలు కూడా ఎందుకు ఆరోగ్యంగా పరుస్తుందంటే వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అలాగే విటమిన్ కే వంటి అవసరమైన విటమిన్స్ అన్నీ దీంట్లో ఖనిజాలు, లవణాలు ఎక్కువగా ఉంటాయండి. వీడియోలో నేను 7th డే కూడా చూపిస్తున్నానండి, మీరు అది కంటిన్యూ కావండి. 7th డే రోజు చూడండి. 7th డే రోజు చాలా గ్రీనరీగా అయి కొంచెం అవి సన్నగా పొడుగ్గా వచ్చేస్తూనే ఉంటాయండి. చూడండి. ఇంకా మళ్ళీ ఇది హార్ట్ అటాక్ సంబంధించి గుండె జబ్బులకు సంబంధించిన ఒక మంచి రెమెడీ అండి. గుండె ఆరోగ్యం పెంచుతాయండి. ఇది నాడీ వ్యవస్థ, లివర్ ఫంక్షన్ మెరుగుపరుస్తాయి. శనగల్లో ఉండే లేదా పోలేట్ మెదడు కండరాలపై సరైన అభివృద్ధికి సహాయపడుతుంది. చూడండి ఎంత గ్రీనరీగా మారిపోయిందో, చాలా గ్రీన్గా మారిపోయింది. చాలా మంచిగా అనిపించిందండి అలా తడుతూ ఉంటే. పైన మనకు వాటిపైన ఇట్లా వాటర్ అనిపిస్తుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది వాటిని టచ్ చేస్తుంటే. ఈ శనగలు మనకు డైజెషన్ మెరుగుపరుస్తుందండి, మన జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. శనగల్లో పీచు పదార్థం ఉండడం వల్ల మనకు ఈ జీర్ణశక్తి మెరుగుపరుతుంది. ఎందుకని ఒకవేళ మనం డైట్లో ఇప్పటికే శనగలు లేకపోతే ఆరోగ్యకరమైన గుండె, మెదడు ఇంకా శరీరం కోసం శనగలను కూడా వంటకాల్లో వాడుతూ తినడానికి ప్రయత్నించండి. అలానే మనం శనగలనే యూజ్ చేస్తే మనం ఈ మైక్రోగ్రీన్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. తక్కువ ఖర్చుతోనే దొరికే ఇంత చక్కని ఆహారం వదిలి పోని బయట ఆహారాన్ని తిని ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకోవద్దు. చూడండి, మీరు చూసారు కదండి ఎన్ని శనగలు వేసానో, దానికి ఎంత మంచి వచ్చిందో చూడండి. మన పిల్లలు కూడా ఇలా ఒక 1 వీక్లోనే పెరుగుతుంది కాబట్టి మన పిల్లలు కూడా ఎగ్జైట్మెంట్ అయ్యి వాళ్ళకు ఒక ఆనందం ఉంటుందండి. ఇది మేము పెంచామని వాళ్ళతోటి కూడా మనం ఇది పెంచిపియచ్చండి. అంతే, పిల్లలు కూడా పెంచే అంత ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్. చూడండి, ఇవన్నీ కాదు, నేను నా ప్రీవియస్ వీడియోలు చూడండి. నేను మెంతం, ఆవాలు, శనగలు, పెసర్లు, ఉలువలు ఇట్లా అన్ని రకాలుగా మైక్రోగ్రీన్ పెంచానండి. ఇది కూడా శనగలు కూడా పెంచాను, కానీ టిష్యూ పేపర్స్లో నేను పెంచలేదు, దానికి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ వీడియో కూడా అన్ని మైక్రోగ్రీన్స్ అన్ని వెరైటీస్ కలిపి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. అన్నీ కలిపి అన్ని విధాలుగా ఎలా చేస్తానని. చూడండి, ఇలా హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా నేను ఎప్పుడు డైలీ ఒక ఆకుకూరని హార్వెస్ట్ చేస్తూనే ఉంటానండి. చూడండి ఎంత మంచిగా అనిపించిందో. కొంచెం దానికి మాకు సరిపడేంత దాంట్లో మేము అది ఉట్టిగానే తినేయచ్చు అండి, సలాడ్ లాగానే తినేయచ్చు, ఏదైనా కర్రీలోనే వేసుకోవచ్చు అండి. ఎంత హ్యాపీనో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.